వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను రాజేశ్వరి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ బాంబ్ అయిపోయింది అనుకున్న సమయంలో మరో బాంబ్ విసిరారు. అయితే ఇది మరో దేశంపై కాదు, సొంత దేశంలోని హాలీవుడ్పై. ఈసారి ట్రంప్ అమెరికాలో సినిమా రంగంపైన గురిపెట్టారు. అసలు ట్రంప్ మామ కన్ను సినిమాలపై ఎందుకు పడింది? ఎందుకు హాలీవుడ్పై ఆగ్రహంగా ఉన్నారు? సినిమాలపై ఎలాంటి టారిఫ్లు విధించనున్నారు? దీనివల్ల ఇంగ్లీష్ సినిమాలపై ఎలాంటి ప్రభావం పడనుంది? ట్రంప్ తన టారిఫ్లతో ప్రపంచ దేశాలతో పాటు హాలీవుడ్ ను కూడా భయపడుతున్నారు. 2025 జనవరిలో రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ఏప్రిల్ 2న లిబరేషన్ డేగా ప్రకటించి అన్ని దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై 10% బేస్ లైన్ టారిఫ్, అమెరికాతో భారీ వాణిజ్య లోటు ఉన్న దేశాలపై 49% వరకు రెసిప్రోకల్ టారిఫ్లు విధించారు. చైనాపై 145%, కెనడా, మెక్సికోపై 25%, యూరోపియన్ యూనియన్ పై 20%, జపాన్ పై 24%, వియత్నాం పై 46% టారిఫ్లు ప్రకటించారు. ఈ టారిఫ్లు అమెరికా సగటు టారిఫ్ రేట్ను 2.5% నుంచి 27%కి పెంచాయి. ఇది గత శతాబ్దంలో అత్యధికం. దీనివల్ల అమెరికాలో ప్రతి ఇంటిపై సగటున $1,300 అదనపు ఖర్చు, దిగుమతుల్లో 23% తగ్గుదల, ఆర్థిక వృద్ధి 0.8% తగ్గుదల కనిపిస్తుందని టాక్స్ ఫౌండేషన్ అంచనా వేసింది. ఏప్రిల్ 8న చైనా మినహా ఇతర దేశాలపై టారిఫ్లను 90 రోజుల పాటు నిలిపివేశారు. దీంతో ట్రంప్ సాధించారనుకున్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ హాలీవుడ్ పై గురిపెట్టారు. ట్రంప్ విదేశాల్లో నిర్మించిన సినిమాలపై 100% టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలో చనిపోతున్న సినీ పరిశ్రమను కాపాడటానికి, హాలీవుడ్ ను రక్షించడానికి ఈ టారిఫ్లు తప్పదని ట్రంప్ ట్రూత్ సోషల్లో రాశారు. ఈ టారిఫ్లు ప్రపంచ దేశాలతో పాటు సినీ పరిశ్రమలోనూ అలజడి సృష్టించాయి. ట్రంప్ విదేశాల్లో నిర్మించిన సినిమాలపై 100% టారిఫ్లు విధిస్తామని ప్రకటించారు. అయితే దీని వెనుక అమెరికా సినీ పరిశ్రమ విదేశాలకు తరలిపోవడమే ప్రధాన కారణమని చెబుతున్నారు. లాస్ ఏంజల్స్ లో చిత్రీకరణలు 40% తగ్గాయని తాజా నివేదికలు ట్రంప్ చర్యలకు కారణంగా కూడా చూడొచ్చు. కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలు షూటింగ్లకు ట్యాక్స్ రాయితీలు, ఆర్థిక సహాయం ఇవ్వడం వల్ల అమెరికన్ స్టూడియోలు అక్కడ చిత్రీకరణలు చేస్తున్నాయి. ఆస్ట్రేలియా 2019 నుంచి $540 మిలియన్ ట్యాక్స్ రాయితీలు ఇచ్చింది. దీంతో లవ్ అండ్ థండర్, గాడ్జిలా వర్సెస్ కింగ్ లాంటి చిత్రాలు అక్కడ చిత్రీకరించబడ్డాయి. దీనిని ఇతర దేశాలు అమెరికా సినీ సామర్థ్యాలను ఇతర దేశాలు దొంగలిస్తున్నాయని విమర్శించారు. అమెరికా సినీ పరిశ్రమ చనిపోతోందని, ఇతర దేశాలు మన నిర్మాతలను ఆకర్షిస్తున్నారని ట్రూత్ సోషల్లో ట్రంప్ రాసుకొచ్చారు. ఇది జాతీయ భద్రతకు ముప్పు, ప్రచారంతో కూడిన కుట్ర అని అన్నారు. విదేశీ సినిమాలు అమెరికా సంస్కృతిని ప్రభావితం చేసే కుట్రగా ఉన్నాయని ట్రంప్ ఆరోపించారు. విదేశీ సినిమాలు అమెరికన్ ప్రేక్షకులను ప్రభావితం చేస్తున్నాయని ట్రూత్ పోస్ట్ లో ట్రంప్ రాశారు. ఈ కుట్రలో విదేశాలు ఉద్దేశపూర్వకంగా అమెరికా సినీ పరిశ్రమను బలహీనపరిచి సాంస్కృతికంగా ప్రభావితం చేసే చిత్రాలను విడుదల చేస్తున్నాయని ఆరోపించారు. ఈ పరిణామాలు జాతీయ భద్రతకు ముప్పుగా చూపించి వాణిజ్య శాఖకు వెంటనే టారిఫ్లు అమలు చేయాలని ఆదేశించారు. గతంలో ట్రంప్ జాన్ వైట్, మెల్ గిబ్సన్, సిల్వెస్టర్ స్టాలోన్ వంటి ఇంగ్లీష్ హీరోలను హాలీవుడ్ ను పునరుద్ధరించడానికి రాయబారులుగా నియమించారు. ఇప్పుడు టారిఫ్ల ద్వారా హాలీవుడ్ ను మళ్లీ గొప్పగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్తున్నారు. అయితే ఈ టారిఫ్లు స్వతంత్ర చిత్ర నిర్మాతలను, అంతర్జాతీయ సినిమాలను దెబ్బతీస్తాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికన్ స్టూడియోలు విదేశాల్లో చిత్రీకరించిన చిత్రాలపై టారిఫ్లు విధించడం వల్ల హాలీవుడ్ కే నష్టం వాటిల్లవచ్చని అంటున్నారు. ఈ టారిఫ్ల అమలు ఎలా జరుగుతుందనే వివరాలు ఇంకా స్పష్టంగా లేవు. కానీ ట్రంప్ విధానం సినీ పరిశ్రమలో ఆందోళన కలిగిస్తోంది. ట్రంప్ టారిఫ్ల వల్ల ఇంగ్లీష్ సినిమాల టికెట్ ధరలు పెరిగే అవకాశం కూడా ఉంది. తెలుగు సినిమాల విడుదల ఖర్చును కూడా పెంచవచ్చు. అమెరికన్ స్టూడియోలు విదేశాల్లో చిత్రీకరించిన అవతార్, మిషన్ ఇంపాసిబుల్ లాంటి చిత్రాలు కూడా టారిఫ్ల కిందకు వస్తాయి. ఇది హాలీవుడ్ కు ఆర్థిక ఇబ్బంది కలిగించవచ్చు. ఇప్పటికే ట్రంప్ టారిఫ్లకు ప్రపంచ దేశాలు రకరకాల రీతుల్లో స్పందించాయి. చైనా 125% ప్రతీకార టారిఫ్లు విధించి అరుదైన ఖనిజాల ఎగుమతులను పరిమితం చేసింది. కెనడా, యూరోపియన్ యూనియన్ $330 బిలియన్ అమెరికా ఎగుమతులపై ప్రతీకార టారిఫ్లు విధించింది. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లు 2020 తర్వాత అత్యంత ఘోరమైన పతనాన్ని చవిచూశాయి. భారతదేశం ప్రతీకార టారిఫ్లకు బదులు చర్చలను ఎంచుకుంది. ఏప్రిల్ 17న అమెరికా ఈథేన్ పై దిగుమతి పన్ను తొలగించే ఆలోచన చేస్తున్న
తీసుకున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్ 17% టారిఫ్లను ఎదుర్కొన్న తర్వాత అమెరికా వస్తువులపై అన్ని టారిఫ్లను తొలగించేందుకు ఒప్పుకుంది. ట్రంప్ ఈ టారిఫ్లను అమెరికా ఫస్ట్ విధంగా వాణిజ్య లోటు తగ్గించడానికి, స్థానిక తయారీని ప్రోత్సహించడానికి తీసుకున్నట్లు చెప్పారు. కానీ గ్లోబల్ సప్లై చైన్లు దెబ్బతినడం, వినియోగదారుల ధరలు పెరగడం వల్ల విమర్శలు వచ్చాయి. ఇప్పుడు హాలీవుడ్ పై అమెరికా టారిఫ్లు ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే చర్చ మొదలైంది. ఈ టారిఫ్లు అమెరికా సినీ పరిశ్రమతో పాటు వాణిజ్య రంగంలో దీర్ఘకాలిక ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.